పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు ఇంధన సంస్థలు షాక్ ఇచ్చాయి. లీటర్ పెట్రోల్ పై ₹29 పెరగ్గా డీజిల్ 97 పెరిగింది. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. నెల రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. డిసెంబర్ 16వ తేదీన పెట్రోల్ పై ₹2.21, డీజిల్ పై ₹79 పెంచిన చమురు సంస్థలు 15 రోజుల వ్యవధిలోనే మళ్లీ ధరలు పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు చమురు సంస్థలు 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయి. స్థానిక పన్నులను కలుపుకుని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹76 కానుంది. డీజిల్ ₹70 వరకు పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్ ధరలు పెంచక తప్పట్లేదని ఇంధన సంస్థలు అంటున్నాయి. పెట్రోల్ ధరల్ని తగ్గించేటప్పుడు పైసల్లో తగ్గిస్తున్న పెట్రోల్ సంస్థలు పెంచేటప్పుడు మాత్రం సామాన్యునిపై పెనుభారాన్ని మోపుతున్నాయి. రూపాయల్లో పెట్రోల్ ధరలను పెంచుతూ వాహనదారులపై అధిక భారాన్ని మోపుతున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర $55 కంపెనీలు మాత్రం తరచూ సమీక్షల పేరిట పెంచుకుంటూ పోవడాన్ని వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతిసారి ఇలాగ రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యులకు చాలా కష్టమవుతుంది. ఇది చేయడం తప్పు. గవర్నమెంట్ ఫస్ట్ మాట్లాడింది ఒక టైపు, ఇప్పుడు చేసేది ఒక తీరు. ఏమో రేట్లు తగ్గుతాయి అని మనుషులను మభ్యపెట్టేసి సామాన్యం మభ్యపెట్టేసి ఇప్పుడు రేట్లు పెరుగుతుందంటే చాలా ఇదని చేయడం తప్పు. అది ఆలోచించాలి. గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించి దాని గురించి యాక్షన్ తీసుకొని సామాన్యులు మంచి చేయడానికి ప్రయత్నించాలి. ప్రజలకి అసౌకర్యమే. ప్రతిరోజు పెంచుతున్నారు, ప్రతిరోజు తగ్గిస్తున్నామనే మాటలు కానీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. అందులో ఇప్పుడు పర్టికులర్ పెట్రోల్ పంపులో పెట్రోల్ వేయించుకోవాలంటే కూడా భయమే. కరెన్సీ దొరకట్లేదు. స్మాల్ కరెన్సీ 2000 ఇస్తే పెట్రోల్ వేయట్లేదు. ఇదంతా ప్రజలు ఇబ్బందులు కలిగించడం కానీ నిజంగా చూస్తే ఏ విధమైనటువంటి బెనిఫిట్గా కనపడట్లేదు. మామూలు జనానికి అన్ని అసౌకర్యాలే కనబడుతున్నాయి. ఏ సౌకర్యం అనేది ఏమీ లేదు. పెద్దవాడు పెద్దవాడుగా ఉంటున్నాడు, పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు. పెట్రోల్ రేటు పెరిగినంత వల్ల అందరికీ ప్రాబ్లమే. సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించారు. నిన్న ఒక జట్కా ఇచ్చారు పెంచి. సో మనకి నో అదర్ వే. పెట్రోల్ పెంచినా బయటికి వెళ్ళాల్సిందే. మనకి ఏదంతా లైఫ్లో ఇంపార్టెంటో దాన్నే పెంచుతున్నారు. లైక్ గ్యాస్, పెట్రోల్, ఇవన్నీ. పప్పు, తువర్ దాల్, ఇవి కూడా ఏంటంటే రోజు తినే పప్పు అన్నమాట. మనకి పప్పు అన్నం కూడా జనాలకి ప్రాబ్లంగా ఉంది. మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్కి ప్రాబ్లం. సామాన్య మానవుల మీద మరోసారి పెట్రోల్ భారం కేంద్ర ప్రభుత్వం మోపింది. ఇదే నెలలో ఇప్పటికీ ఇది మూడోసారి. ఆల్మోస్ట్ దాదాపుగా ₹3.5 వరకు పెరిగిపోయింది. సో దానివల్ల మళ్ళా పేద ప్రజల మీద చాలా వరకు ఇప్పటికీ డబ్బులు లేక డిమాండ్ చేసిన వల్ల చాలా వరకు దెబ్బతిన్నారు. ఇలా ఎప్పటికీ పెంచుకుంటూ పోతుంటే అవసరమైనప్పుడు దించడం మాత్రం ₹50 దించుతున్నారు, పెంచడం మాత్రం ₹2, ₹3 పెంచుతున్నారు. నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న ప్రజల నెత్తిన పెట్రోల్ బాంబు పడింది. గడువు ముగియడంతో మోదీ కొత్త తాయిలాలు ప్రకటిస్తాడనుకుంటే కొత్త సంవత్సరంలో ఒక్కసారిగా నెత్తి మీద పెట్రోల్ బాంబు పేల్చారు. అంతటితో ఊరుకోకుండా సబ్సిడీ సిలిండర్లపై కూడా ₹2 పెంచారు.